రైట్, ఇక హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి గుడ్ న్యూస్. సికింద్రాబాద్ వాస్కోడిగామా బై వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ఇక సికింద్రాబాద్ నుంచి గోవా వెళ్లే రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సర్వీస్తో తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కోడిగామాతో అనుసంధానం మరింత మెరుగైంది. ఈ రైలు వారానికి 2 రోజులు ప్రయాణిస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో హైదరాబాద్ గోవా వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారి కోసం రైల్వే శాఖ హైదరాబాద్ నుంచి డైరెక్ట్ సర్వీస్ ని ప్రారంభించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. సికింద్రాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రాంప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అటు కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి దీనికి సంబంధించిన రైలును కూడా ప్రారంభిస్తున్నట్లు మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? ఎస్ రత్న, మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం. సికింద్రాబాద్ నుంచి ఇటు వాస్కోడిగామా అంటే గోవా రాజధాని అయినటువంటి వాస్కోడిగామాకి అయితే వారానికి 2 రోజుల పాటు నూతన రైలు సేవలను ఈరోజు ప్రారంభించబోతున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో బోయిగూడ ప్లాట్ఫామ్ 10వ నెంబర్ ప్లాట్ఫామ్పై అయితే మరికొద్ది సేపట్లోనే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు వెళ్ళేటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమాన్ని మరికొద్ది సేపట్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పుడే సభా వేదిక వద్దకైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తున్నారు. మనం విజువల్స్ ద్వారా ఎక్స్క్లూజివ్గా గమనించవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రైలు అనేది ఇటు తెలంగాణ రాజధాని అయినటువంటి ఇటు హైదరాబాద్ నుంచి అటు గోవా రాజధాని వాస్కోడిగామా వరకు అయితే ఇటు రైల్వే అధికారులు కేవలం 20 గంటలలోనే ఈ యొక్క ప్రయాణ సమయాన్ని కూడా కుదిస్తూ అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అయితే తెలుగు రాష్ట్రాల నుంచి నేరుగా కేవలం హైదరాబాద్ నుంచి ఒక సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉండగా దీన్ని మాత్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 2 సర్వీసులను కూడా ఇటు రైల్వే శాఖ అయితే ఈ రోజు నుంచి లాంఛనంగా ప్రారంభించబోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఇప్పటికే ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు చేరుకోవడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తున్నాం ఇటు సికింద్రాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాస్కోడిగామా వెళ్ళేటువంటి 17039 ఏదైతే ఉందో ఇది ప్రతిరోజు అంటే మనం చూస్తున్నాం ప్రతి బుధ శుక్రవారాలలో అయితే ఉదయం 10:18 ప్రారంభమవుతుంది. అదేవిధంగా మనం చూస్తే తెల్లవారుజామున నెక్స్ట్ డే 5:45 వాస్కోడిగామాకి అయితే చేరుకున్నటువంటి రైల్వే అధికారులు చెప్తున్నారు. తిరిగి అటు వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్కు వచ్చేటువంటి రైలు ఏదైతే ఉందో అక్కడ ఉదయం తెల్లవారుజామున 5:18 ప్రారంభమై మరుసటి రోజు అయితే ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం 9 గంటల వరకు ఇక్కడ సికింద్రాబాద్కు చేరుకొని ఉన్నట్లయితే ఇటు అధికారులు దీన్ని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు గోవాకు ఎవరైతే టూరిజం పరంగా వెళ్ళేటువంటి వారు ఇప్పటివరకు అయితే ఇటు విమానాల ద్వారా కానీ అదేవిధంగా బస్సుల ద్వారా కానీ వెళ్తున్న క్రమంలో ప్రత్యేకంగా ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే అయితే ప్రజలందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరొక 2 రైళ్లను అయితే ప్రజలకు అందించబోతా ఉంది. ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఇటు ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక మీదుగా ఈ యొక్క రైలు వెళ్తున్న క్రమంలో ఇటు కర్ణాటకకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ కూడా ఈ యొక్క 2 రైళ్లు ఏదైతే ఉన్నాయో వారానికి బుధ శుక్రవారాల్లో నడిచేటువంటి ఈ యొక్క 2 రైళ్లు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూడవచ్చు హైదరాబాద్ నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఇటు కేంద్ర మంత్రి ఇక్కడ అయితే జ్యోతి ప్రజ్వలన చేసేటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే అంగరంగ వైభవంగా ఈ యొక్క రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అయితే ఇటు రైల్వే శాఖ అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ పోలీస్ భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రైళ్లు తొలిసారిగా ప్రారంభించబోతా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ఈ యొక్క 2 రైళ్లను ప్రతి బుధవారం శుక్రవారం ప్రారంభమైనటువంటి ఈ రైళ్లను ఈరోజు ప్రారంభిస్తున్నారు.